బారామతిలో బాబాయ్ అబ్బాయిల బాహాబాహి మహాపాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోటీ చేస్తున్న స్థానంలో యుగేంద్ర పవార్ ను బరిలోకి దించింది శరద్ పవార్ పార్టీ. దీంతో ఎన్సీపీ కంచుకోటలో ఆధిపత్య పోరుకు తెరలేచింది. మరి ఈ పవార్ ఫైట్ లో పార్టీల వ్యూహం ఏంటి? పవార్ల రాజకీయ ప్రస్థానానికి 6 దశాబ్దాలుగా వేదికగా నిలుస్తోన్న బారామతిలో అంతర్యుద్ధం ఎవరు పుట్టించినది? బారామతిలో పవార్, ఇటు బాబాయ్ అటు అబ్బాయి. సై అంటే సై అంటూ బరిలోకి హస్తానికి దారిచ్చిన ఆ టెన్షన్ పెడుతున్న గాలిపటం. ఓవైపు సీట్ల సర్దుబాటు, మరోవైపు అభ్యర్థుల ఎంపికతో మహారాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. అధికార మహాయుతి, విపక్ష మహావికాస్ అఘాడీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కావడంతో ఏ ఒక్క సీటును కూడా ఈజీగా తీసుకోవడం లేదు పార్టీలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది. ఇరుపక్షాల నుండి పవార్ కుటుంబం బరిలోకి దిగడమే ఇందుకు కారణం. తమకు కంచుకోటగా భావించే బారామతి అసెంబ్లీ స్థానం నుండి ఎన్సీపీ తరపున అజిత్ పవార్ బరిలోకి దిగుతున్నారు. దీంతో వ్యూహాత్మకంగా ఎన్సీపీ వర్గం యుగేంద్ర పవార్ ను రంగంలోకి దించింది. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేతల్లో ఒకరైన శరద్ పవార్ బారామతిపై కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 1967లో బారామతి నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శరద్ పవార్ అక్కడి నుండి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ కు శక్తివంతమైన నేతగా ఎదిగారు. 1991లో తన ఎమ్మెల్యే పదవిని వదులుకొని ఎంపీగా జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు శరద్ పవార్. దీంతో తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ను బారామతి నుంచి ఎమ్మెల్యేను చేశారు. దేశ రాజకీయాల్లో ఓవైపు శరద్ పవార్ చక్రం తిప్పుతున్న సమయంలో అజిత్ పవార్ రాష్ట్రంలో బలమైన స్ట్రాంగ్ లీడర్ గా ఎదిగారు. శరద్ పవార్ రికార్డును అధిగమిస్తూ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు అజిత్ పవార్. పవార్ ఫ్యామిలీకి ఈ స్థాయి కల్పించిన బారామతిలో ఎన్సీపీలో చీలికతో ఆధిపత్య పోరుకు తెరతీసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ స్థానంలో అజిత్ పవార్ తన భార్య సునేత్రా పవార్ ను బరిలోకి దించారు. ప్రత్యర్థిగా శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నుంచి ఆయన కుమార్తె సుప్రియా సూలే పోటీ చేశారు. వరుసకు సోదరైన సుప్రియాపై తన సతీమణిని బరిలోకి దింపడం రాజకీయంగా అజిత్ పవార్ కు షాక్ కొట్టింది. ఈ ఎన్నికల్లో సునేత్ర ఘోరంగా ఓడిపోయారు. దాదాపు 1,50,000 ఓట్ల మెజార్టీతో సుప్రియా విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పవార్ కు బారామతి సీటు వేదికగా నిలిచింది. లోక్సభ ఎన్నికల్లో తన పరాజయం నేపథ్యంలో బారామతి అసెంబ్లీ నుంచి అజిత్ పోటీ చేయకపోవచ్చు అనే వార్తలు తొలుత వినిపించాయి. అయితే అనూహ్యంగా అదే స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు అజిత్ పవార్. మరోవైపు శరద్ పవార్ పార్టీ నుంచి అదే కుటుంబానికి చెందిన యుగేంద్ర పవార్ ను బరిలోకి దించుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అజిత్ పవార్ సోదరుడైన శ్రీనివాస్ కుమారుడే ఈ యుగేంద్ర. దీంతో బాబాయ్ వర్సెస్ అబ్బాయి రాజకీయ సమరానికి వేదికగా మారింది బారామతి. 32 ఏళ్ల యుగేంద్ర పవార్ యూరప్, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తన తాత శరద్ పవార్ తో జతకట్టిన యుగేంద్ర సుప్రియా సూలే తరపున బారామతిలో ప్రచారం చేశారు. స్థానికులతో మమేకమయ్యేందుకు ఇటీవల స్వాభిమాని యాత్రను కూడా నిర్వహించారు యుగేంద్ర పవార్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేయడం బీజేపీకి లాభించింది. దీంతో మహారాష్ట్రలో ఆ పొరపాటు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మహావికాస్ అఘాడీ కూటమి తరపున కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని ఆప్ స్పష్టం చేసింది. దీంతో ప్రతిపక్ష కూటమికి ఊరట లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 85 సీట్ల చొప్పున పోటీ చేస్తామని కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీసీ శరద్ పవార్ వర్గం ప్రకటించాయి. ఇప్పటికే 3 పార్టీలు అభ్యర్థుల జాబితాలను కూడా విడుదల చేశాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 105 నుంచి 110 సీట్లలో పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంది. అయితే హర్యానా ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్న ఆ పార్టీ నేతలు మిత్రపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. पवार साहब की एनसीपी और उद्धव जी के नेतृत्व वाली शिवसेना, मुझे लगता है तीनों को लगभग समान सीटों का बंटवारा हुआ है और ठीक है. और राहुल गांधी जी बहुत ही संयमी नेता है, उनको महाराष्ट्र की राजनीति के बारे में पूरी जानकारी है, कौन कितने पानी में है ये भी मालूम है. हरियाणा में तो पूरी सीटें कांग्रेस ने लड़ी थी, हरियाणा में पूरी सीटें कांग्रेस ने लड़ी थी ना, सरकार नहीं आ पाई. तो सबको साथ लेकर चलना चाहिए. सबका साथ सबका विकास, ये नारे की अगर किसको जरूरत है तो महाविकास आघाड़ी को है. మహారాష్ట్ర ఎన్నికల్లో బరిలోకి దిగుతామని గతంలో ప్రకటించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది.
అటు ఎంఐఎం మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఫిక్స్ అయింది. గతంలో ముంబై కార్పొరేషన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి చెప్పుకోదగ్గ స్థాయిలో సత్తా చూపిన ఎంఐఎం ఈసారి కూడా ఛాన్స్ వదలకూడదని డిసైడ్ అయింది. అటు బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ముంబైలో ఎన్సీపీ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. 23వ తేదీన లెక్కింపు, అదే రోజు ఫలితం. ఈ నెల 29తో నామినేషన్ల ప్రక్రియకు గడువు ముగుస్తుంది. అందుకే మహారాష్ట్రలో పొలిటికల్ టెన్షన్ పీక్స్కి చేరింది.